అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన మనందరికీ తెలిసిందే. పాపం నెల్లూరులో ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని కావచ్చు, లేదా ప్రసన్న కుమార్ని కావచ్చు, వీళ్ళని పరామర్శించారు. మరి వీళ్ళు ఏమన్నా రాష్ట్రం కోసం, దేశం కోసం ఏమన్నా త్యాగాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి పరామర్శించుంటే తప్పులేదు, మనం అభినందించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది కాలంలో ఎవరిని పరామర్శించాడయ్యా అంటే కేవలం జైల్లో ఉన్న వాళ్ళని. వీళ్ళు జైల్లో ఎందుకు ఉన్నారయ్యా అంటే రకరకాల కారణాలు. అది స్కాములు కావచ్చు, లేదా వ్యక్తిగత దోషణలు కావచ్చు. ప్రసన్న కుమార్ ఒక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే మీద ఎంత నీచంగా మాట్లాడాడు. వాస్తవానికి అధ్యక్ష పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? దాన్ని తీవ్రంగా ఖండించాల. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. ఏమని? రాజకీయ విమర్శలు అనేవి సహజం, అలా జైల్లో పెట్టుకుంటూ పోతే అందరూ జైల్లోనే ఉంటారు, రాజకీయ విమర్శలకు తిరిగి రాజకీయంగానే విమర్శలు చేయాలి తప్ప ఇలా అరెస్టులు చేస్తారని చెప్పి మాట్లాడారు. మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంతి గారు మాట్లాడింది రాజకీయ విమర్శలు. అవి దోపిడీ చేసాడనొచ్చు, దౌర్జన్యాలు చేసాడనొచ్చు, అవన్నీ రాజకీయ విమర్శల కోణంలోకి వస్తాయి. మరి ప్రసన్న కుమార్ చేసిన విమర్శలు ఏ కోణంలోకి వస్తాయి? నీ బెంగళూరు భోగోతం నాకు తెలుసు, నీ హైదరాబాద్ భోగోతం నాకు తెలుసు, నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏం చేసావో నాకు తెలుసు. ప్రభాకర్ రెడ్డి గారిని నమ్మించి వల వేసుకుని ఆయన్ని చేసుకుని ఏదో రాజకీయాలు చేస్తుందని చెప్పి, మరి ఇవన్నీ వ్యక్తిగత దోషణలు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ దోషణలకు వ్యక్తిగత దోషణలకు తేడా తెలియాలి. సాధారణంగా కొద్దో గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు. ఈరోజు నీ ఇంట్లో తల్లికి రక్షణ లేదు, నీ ఇంట్లో చెల్లికి రక్షణ లేదు, నీ తల్లి ఆస్తి చెల్లాస్తి కూడా నా ఆస్తేనని చెప్పి ఈరోజు వాళ్ళని కోర్టులకి ఇడ్చి రోడ్డు మీద పడేసావు. కాబట్టి నా ఇంట్లో ఆడవాళ్ళు రోడ్డు మీద ఉన్నారు కాబట్టి బయట ప్రతి ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డు మీద పడేయాలి. అలా రోడ్డు మీద పడేసిన వాళ్ళని నేను పరామర్శించుకుంటూ వెళ్తాను, వాళ్ళకి నేను పదవులు ఇచ్చుకుంటూ వెళ్తాను. నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా మన ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు నువ్వేం చేయాలా? మహిళల పట్ల వ్యాఖ్యలు ఖండిస్తున్నావని చెప్పి ఒక వివరణ ఇవ్వాలా, లేదా ప్రసన్న కుమార్ చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలా. నువ్వు ఈరోజు పరామర్శిస్తావా? పైగా నువ్వేమన్నావు, ఈ రాజకీయ విమర్శల్ని రాజకీయంగానే చూడాలి తప్ప ఎందుకు ఇలా పెడార్థాలు తీస్తున్నారని మాట్లాడు. మరి ఆ రోజు పట్టాభి గారు బోసుడీకి అని ఒక పదం వాడారు. దానికి అర్థం ఏంటనేది ఈ రోజు వరకు ఎవడూ చెప్పలా. కానీ దానికి లం కొడుకు అని అర్థం చెప్పుకున్నది నువ్వే. ఒక నిండు సభలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బోసుడీకే అంటే లం కొడుకు, నన్ను అంత మాట అంటారా? మరి నన్ను అంటే మా వాళ్ళు రియాక్ట్ అవుతారు కాబట్టే దాడి చేశారు. పటాభి మీద ఎందుకు దాడి చేశారయ్యా, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారయ్యా అంటే ఆ రోజు బోసుడీకే అన్నందుకు అరెస్ట్ చేశారు. మరి నువ్వు దాన్ని కూడా రాజకీయ విమర్శగా ఆ రోజు వదిలేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రసన్న కుమార్ మాట్లాడింది అంతకంటే పెద్ద బూతు కదా. బోసుడీకే అనే పదానికి అర్థం తెలియదు, కానీ ప్రసన్న కుమార్ మాట్లాడిన ప్రతిదానికి అర్థం ఏంటి? మహిళలను వ్యక్తిత్వ హననం చేస్తూ ఈరోజు ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలకు అర్థం నీకు తెలియదా? ఏ విధంగా సమర్థించుకుంటూ వస్తావు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడు? ఫోర్జరీ చేశాడు. అది మేం చెప్పేది కాదు, కోర్టు చెప్పింది కదా. కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో ఫోర్జరీ చేశాడు, తర్వాత అక్రమాలు చేశాడు. ఒకవేళ కాదు, అక్రమాలు కాదు, మా వాళ్ళు సత్యశీలులు అంటావా? రా కోర్టుకు రా, దమ్ముగిరా, కోర్టుకు వచ్చి నిరూపించుకో. అక్రమ అరెస్టులు అంటున్నావు. గతంలో చంద్రబాబు గారిని చేసింది నువ్వు అక్రమ అరెస్టు కదా. ఆ రోజు ఆ ఫైల్స్తో బాధపడుతున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా వేధించావు? చింతమనేని ప్రభాకర్ని ఏ విధంగా వేధించావు? కొల్లు రవీంద్రని ఏ విధంగా వేధించావు? పట్టాభి గారిని ఏ విధంగా వేధించావు? ఈ వేధింపులన్నీ మర్చిపోయావు. మరి ఆ రోజు రాజకీయ వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ఒక్క మహిళనైనా కించపరిచారా? లేదు కదా. మరి ఎందుకు అరెస్ట్ చేశావు? ఈరోజు లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయారు, అది అందరికీ తెలిసిన విషయమే. రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ వరకు నోటీసులు రాబోతున్నాయి. నువ్వు కూడా సమాధానం చెప్పాలా, నువ్వు చెప్పాలా, నీ భార్య సాక్షి భారతీరెడ్డి కూడా చెప్పాలా. ఏమో ఆ పెట్టుబడులు సాక్షిలో పెట్టారేమో ఎవరికి తెలుసు. ఇంకా ఏం మాట్లాడాడు? ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారంట. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్, అందరూ దేశంలో పెద్ద స్కామ్ అంటున్నారు కానీ కాదు, నాకు తెలిసి లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. అతిపెద్ద స్కామ్లో ఆధారాలతో సహా మిథున్ రెడ్డి దొరికితే వేధింపులా? సరే చంద్రబాబు గారు వేధించారు అనుకుందాం. నువ్వు ఏసీబీ కోర్టుకి వెళ్ళావు ఏమంది? హైకోర్టుకి వెళ్ళావు ఏమంది? సుప్రీంకోర్టుకి వెళ్ళావు ఏమంది? ఎడాపెడా చెంపలు రెండు వాయించి మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించండి, ఇది పెద్ద స్కామ్ అని చెప్పింది కదా. అంటే నువ్వు న్యాయస్థానాలను కూడా గౌరవించవా? ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ విధిస్తే న్యాయస్థానాలు అత్యుత్తమంగా పనిచేసినట్టు, ఆ తీర్పును గౌరవించినట్టు, ఈరోజు అదే న్యాయస్థానాలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, మిథున్ రెడ్డిని జైల్లో పెడితే చంద్రబాబు గారికి అంటకడతావు. ఇవెక్కడ దిక్కుమాలిన రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి? అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? ఏం ఉద్ధరించారని వచ్చావు? గతంలో మామిడి రైతుల పేరు మీదుగా వచ్చావు. ఇంకా దరిద్రం ఏంటంటే పాపం సాక్షిలో నేను విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు వేసుకుంటూ మన బనగానపల్లి వీడియోలో వేసేసారు. బనగానపల్లి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు కదా, మామిడికాయల సమయంలో వెళ్ళాడు కదా. ఆ బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు కదా.
ఆ వీడియోలు నిన్న సాక్షి లైవ్లో వేసేశారు. ఎంత దరిద్రం అంటే నిన్న పాపం జగన్మోహన్ రెడ్డిని దేకలా. జగన్మోహన్ రెడ్డిని నిన్న కాదు, ఏడాది క్రితం కూడా దేకలా. 11 సీట్లు ఎందుకు వచ్చినాయంటే ప్రజలు దేకలేదు కాబట్టే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే ఏదో కారణం చేత నేను ప్రజల్లో ఉండాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడని మర్చిపోతారనే ఇదితో జగన్మోహన్ రెడ్డి అడపాదడపా బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అటు రైతులు కానివ్వండి, ఇటు ఉద్యోగులు కానివ్వండి, సాధారణ ప్రజలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని ఎవరో నమ్మట్లేదు. కాబట్టి సాక్షిలో ఏమేసుకుంటాడు, విఎఫ్ఎక్స్ సిద్ధం సభలు చూసాం కదా మనం, సగ గ్రీన్ మ్యాట్ వేసి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డికి తొండోపతండాలుగా జనం. అంత తొండోపతండాలుగా వస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి నీకు? అంత తొండోపతండాలుగా వస్తే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు కూడా అదే స్క్రిప్టు మార్చలా. ఒరే బాబు, మొన్న విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు వేసుకున్నాం మనం, ప్రజలు మనల్ని నమ్మలేదని కనీసం జ్ఞానం లేకుండా మళ్ళీ అదే ఎడిటింగ్లు సాక్షిలు వేసుకోవటం. జగన్మోహన్ రెడ్డికి జనాలు మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటి, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే జనాన్నంట పోలీసులు ఆపేశారంట. ఒకవేళ లేదు పోలీసులు జనాన్ని వదిలేశారనుకోండి, మొన్న ఎలిప్యాడ్ వద్ద జనం మీద పడితే ఏమన్నావు నువ్వు, సెక్యూరిటీ ఇవ్వలేదన్నావు. మొన్న కారు కింద కార్యకర్త తలకాయ పెట్టి తొక్కేసి వెళ్ళిపోయి ఏమన్నావు నువ్వు, సెక్యూరిటీ ఇవ్వలేదన్నావు. అన్నావు కదా అని చెప్పి నీకు సెక్యూరిటీ పెంచితే అదిగో నన్ను పోలీసులు చుట్టుముట్టేసి నా దగ్గరికి జనాన్ని రానివ్వట్లా. మరి ఏం చేద్దాం చెప్పు, నువ్వే చెప్పు. సెక్యూరిటీ ఇద్దామా వద్దా నువ్వే చెప్పు. ఇదిగో నాకు 10 మంది చాలు, నా కార్యకర్తలను నన్ను కాపాడుకుంటారంటే గవర్నమెంట్ 10 మంది పోలీసులను పంపి వదిలేస్తుంది. తర్వాత ఏం జరిగినా గవర్నమెంట్ బ్లేమ్ చేయొద్దు. లేదు నేను సేఫ్గా ఉండాలి, నా పర్యటనలన్నీ సక్రమంగా సాగాలంటావా, 100 మంది పోలీసులు వస్తారు. ఏది కావాలో జగన్మోహన్ రెడ్డి తేల్చుకోవాలి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారంటే ప్రజలు ఊరుకోరు. మొన్నేమో సెక్యూరిటీ ఇవ్వలేదంటివి, ఈ రోజేమో సెక్యూరిటీ ఇచ్చారంటివి. ప్రజలు ఎలా నమ్ముతారు? ఏది కావాలి నీకు, కావాలా వద్దా, ఏదో ఒకటి తేల్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు ఎందుకు బయటకు వచ్చిన దానికి అర్థం ఉండాలి. నీ కార్యకర్తలకో, నీ పార్టీ నాయకులకో, ప్రజలకో ఒక సందేశం ఉండాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకపోయినా బయటకు వచ్చాడు, ఇదిగో మాకు ఈ మేలు చేశాడని ఏదైనా ఒక సందేశం ఇస్తే రేపో మాపో నీ పార్టీ బతకడానికి అవకాశం ఉంది. గెలవడం సంగతి దేవుడెరుగు. ప్రతిపక్ష హోదా రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో. లేదు నేను మర్డర్లు చేసిన వాళ్ళే, మానభంగాలు చేసిన వాళ్ళే, దోపిడీలు చేసిన వాళ్ళే, మహిళల్ని అసభ్యంగా తిట్టిన వాళ్ళే నేను పరామర్శిస్తాను, నా పార్టీ సిద్ధాంతాలు ఇదే అంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా ఇవ్వరు.